అందరికీ నమస్కారాలు. ప్రెస్ మీట్లో పాల్గొన్న మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రెస్ మీట్ ఉద్దేశాన్ని ఇప్పటికే మా నాయకులు చెప్పడం జరిగింది. ఈరోజు మా నాయకుడు, ఈ నియోజకవర్గం ప్రజానాయకుడు, గౌరవ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, నిన్న మాజీ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి రాజారెడ్డి గారు ఏదో పాదయాత్ర అని చెప్పేసి తెలుగుదేశం పాలన పైన, ఎన్డీఏ కూటమి పాలన పైన, లోకల్గా స్థానిక పరిస్థితులపైన అనేక అసత్య ఆరోపణలు, అబద్ధాలు చెప్పి ప్రజలకు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే చెప్పి మరి ఆయన అజ్ఞానాన్ని, ఆయన రాజకీయ అవివేకాన్ని నిరూపించుకోవడం జరిగింది. నేను ఒకటే రాజారెడ్డి గారికి తెలియజేసేది ఏమంటే, అయ్యా నువ్వు పాదయాత్ర కాదు కదా, ఈ నియోజకవర్గంలో నువ్వు పొర్లు దండాలు చేస్తే కూడా నిన్ని మరొక తూరి ప్రజలు నమ్మరు, నీ పార్టీని నమ్మరు. నీ పార్టీ గొడ్డలి పార్టీ, నీ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్న ఒక సైకో, ఒక నియంత, ఒక అవినీతి పరుడు, ఒక అవినీతి పార్టీలో నువ్వు ఉంటూ నువ్వు ఈరోజు పెద్ద ఏదో ఇక్కడ వచ్చి చిన్న పాదయాత్ర పేరు మీద డోన్ నియోజకవర్గ ప్రజల పెళ్లి కొడుకు పొద్దున్న లేస్తే చెంబట్టుకొని పోయేవాడని నువ్వు అంతే దూరం పాదయాత్ర చేసినావు. కాబట్టి అది పాదయాత్ర కాదు. నీకేదైనా నీ కాళ్ళు జోములు పట్టింటనో, నువ్వు ఏదో సరదాగా తిరిగేదానికోసమో నువ్వు అక్కడ పోయినావు తప్ప, నువ్వు చెప్పే దాంట్లో నీ పాదయాత్రలో ఏమాత్రం వాస్తవాలు లేవని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి మీకందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున నువ్వు ఎప్పుడు చేసినావు? నీ పాలన 5 సంవత్సరాల్లో నువ్వు ఏమైనా చేసినావా? నువ్వు మంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నావు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నావు, మొత్తం 10 సంవత్సరాలు. కానీ ఎవరికి ఏ కొరత లేకుండా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు. మరి నువ్వేం చేసినట్లా? ఆ రోజు కేఈ కృష్ణమూర్తి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని డోను, పత్తికొండ, ఆలూరు, వెనుకబడిన ప్రాంతాలకు అందించాలని చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి చెరువులను నింపే కార్యక్రమానికి 300 కోట్ల రూపాయలు కేటాయించి చేసి దాన్ని తీసుకొచ్చి పనులు జరిపిస్తే ఎన్ని విపత్తులు వచ్చినా నువ్వు ఏ రోజైనా ఆదుకున్నావా ప్రజలను? కరోనా వస్తే ఎక్కడో దాక్కున్నావు నువ్వు. 2 సంవత్సరాలు కరోనా వస్తే ఇక్కడ పిట్టల్లాగా ప్రజలు ప్రాణాలు పోతే డోన్లో నువ్వు మంత్రిగా ఉన్న నువ్వు ఎక్కడో దాక్కున్నావు. హైదరాబాద్లో, విజయవాడలో ఉండి నువ్వు తప్పించుకొని పోయినావు తప్ప కరోనాలో ప్రజలకు భరోసా ఇవ్వలేదు, కరోనాలో ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వలేదు, ఎట్లాంటి క్వారంటైన్ సెంటర్లు తెచ్చేదానికి కూడా నువ్వు ఒక్క చోటు కూడా రాలేదు. కాబట్టి నీ నిజస్వరూపం, నీ బండారం అన్నీ బయటపడినాయి. నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పూటకొక మాట, గంటకొక మాట మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని వినాశనానికి దాపురించినాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తున్నారు, మీ పార్టీకి శాశ్వత సమాధి కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో 11 సీట్లు ఇస్తే రేపు రాబోయే రోజుల్లో మీకు పోటీ చేసేదానికి కూడా, మీ పార్టీ తరఫున పోటీ చేసేదానికి కూడా నేనున్నానని చెప్పి ముందుకు వచ్చేవాడు కూడా దొరకడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాయలసీమను అభివృద్ధి చేసేదానికి మరి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. రాయలసీమను హార్టికల్చర్గా హబ్బుగా చేసేదానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. నాయుడు గారు తెచ్చినారు, కూటమి ప్రభుత్వం తెచ్చింది. లోకేష్ బాబు గారు ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి నీ పప్పులు ఉడకవు జగన్మోహన్ రెడ్డి, నీ గొడ్డలి పార్టీకి శాశ్వత సమాధి కడతాం. రాజారెడ్డి గారు కూడా నువ్వు ఈ డోన్ నియోజకవర్గంలో నువ్వు ఈ పార్ట్ టైం పొలిటీషియన్గా ఏదో స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి నీ డ్రామాలు ఇక్కడ చెల్లవు. నిన్ను ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
అందరికీ నమస్కారం. నిన్నటి దినము మాజీ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కోట్రాయి నుంచి గుండాల వరకు 1.5 కిలోమీటర్లు ఉండొచ్చు. ఆ 1.5 కిలోమీటర్ దూరంలో పాదయాత్ర చేశాం. ఏదో కూటమి ప్రభుత్వం పనితీరు ఎండగడతాం అట్లా ఇట్లా అని చెప్పేసి నిన్నటి సాయంకాలం ఆయన మీడియా మిత్రులకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సూర్యప్రకాష్ రెడ్డి తరఫున డోన్ నియోజకవర్గ ప్రజల తరఫున ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దేవాలయం 500 ఏళ్ళ నాటి సంవత్సరం పట్టింది. అవునా, ఈ 6 నెలల కాలంలో అభివృద్ధి పథకంలో మా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది అనే విషయం తెలియదా? మీరు వదిలిపెట్టినవన్నీ మేము పూర్తి చేస్తున్నామనేది మీకు తెలియదా? మీరు మాజీ మంత్రివర్యులు ఎక్కడ ఏదైతే స్టాప్ చేయించినావో నీ పనిని ఒకటన్నా పెండింగ్ పెట్టినావా? మా కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రతి పనిని దాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. నువ్వు సుజలాల్ సవంత్ అని చెప్పేసి అక్కడి నుంచి నీళ్లు తెచ్చి మధ్యలో ఆపినావు. దాన్ని కూడా 101 గ్రామాలకి నీరు వదలడం జరుగుతూ ఉంది. అలాగే ఈ గుళ్ళని కూడా ప్రతి ఒక్క పని దగ్గరికి పోయి మా ఎమ్మెల్యే గారు సొంతంగా ప్రతి పనిని అన్నీ చూసుకొని పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది, పూర్తి చేయగలడు కూడా. కావున నువ్వు ఎవరో కాంట్రాక్టర్ని పిలిచి ఏదో కమిషన్ మాట్లాడుతున్నావు అని చెప్పేసి నువ్వు దొంగ మాటలు మాట్లాడుతున్నావు. అట్లా కమిషన్ తీసుకునే వంశం కోట్ల వంశం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అంతా కన్నా కాదు. కావున మీరు ఒక్కసారి మాట్లాడే ముందు ఒకసారి మీరు మీ పరిస్థితి, మీరు గతంలో ఏం చేశారో, మీ దౌర్జన్య పాలన, మీ కబ్జా పాలన, మీ ఇసుక వ్యాపారము, మీ ప్యాకెట్ వ్యవహారాలు అన్నీ తెలుసు. కావున కబడ్దార్ ఇంకోసారి అట్లా కమిషన్ గురించి మాట్లాడే అర్హత బుగ్గన గారికి లేదు. అట్లా ఒకసారి అట్లా మాట్లాడొద్దని చెప్పేసి సభాముఖంగా హెచ్చరిస్తూ, గతంలో ఏ పనులు పెండింగ్ పడకుండా నువ్వేమంటున్నావు? సూపర్ 6 పథకాలు అంటున్నావు. సూపర్ 6 పథకాలలో ప్రతి పథకం అమలైందని నీకు తెలియదా? నువ్వు ఫ్రీ గ్యాస్ 3 ప్రతి ఒక్కరికి సిలిండర్ 3 సిలిండర్లు బస్సు ఫ్రీ చేస్తులేరా? కాబట్టి మీకు ఒక ప్రభుత్వం గతంలో ఎంత కబ్జా గురైందో అది ఒక్కసారి మీరు మరణ చేసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరొక్కసారి కమిషన్లనే పదము మీరు వాడొద్దని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు హెచ్చరించడం జరుగుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.